రావాలని కూటమి పొత్తులో ప్రతిపాదన పెట్టకపోవడంతో జనసేన అభ్యర్థికి అవకాశం చేజారిందని అప్పట్లోనే గుసగుసలు వినిపించాయట. ఈ పరిస్థితిలో దర్శిలో టీడీపీ అభ్యర్థిగా రాజకీయ నేపథ్యం ఉన్న గొట్టిపాటి పోటీ చేసి ఓడిపోయారు. అయితే రాబోయే ఎన్నికల్లో కూడా దర్శి సీటును టీడీపీ నుంచి గొట్టిపాటి లక్ష్మికే కేటాయిస్తారనే ప్రచారం నడుస్తుంది. టీడీపీ అధిష్టానం కూడా దర్శిలో ఇప్పటి నుంచే గెలుపు కోసం బాటలు వేసుకోవాలని లక్ష్మికి సూచించినట్టు సమాచారం. దీంతో దర్శిలో గొట్టిపాటి లక్ష్మి చురుగ్గా పనిచేస్తున్నారట. ఇప్పటి నుంచే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్నారట. దీంతో ఈసారి కూడా జనసేనకు దర్శి నుంచి ఛాన్స్ లభించే అవకాశం లేదనేది లోకల్ టాక్. అయితే రానున్న ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కనీసం 2 సీట్లు జనసేనకు కేటాయించాలని ఆ పార్టీ ఆశావహులు డిమాండ్ చేస్తున్నారట. జనసేనకు మంచి పట్టున్న దర్శి నియోజకవర్గం వచ్చేసారి కూడా ఆ పార్టీకి దక్కే అవకాశాలు లేవని సంకేతాలు వస్తున్నాయి. దీంతో జనసేన నేతలు ఒంగోలుపై గురిపెట్టారని చెబుతున్నారు. ఒంగోలులో కాపు సామాజిక వర్గ ఓటర్లు గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో ఆ సీటు కోసం ఇప్పటి నుంచే కర్చీఫ్ వేసుకుని కూర్చున్నట జనసేన. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్న టీడీపీ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటనే దానిపై చర్చ జరుగుతోందట. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 18 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడితే అందులో ప్రకాశం జిల్లాలో 9, మార్కాపురం జిల్లాలో 6 నియోజకవర్గాలు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. మిగిలిన 3 నియోజకవర్గాలు బాపట్ల జిల్లాలో కలిసే అవకాశం ఉందట. దర్శిలో తమకు ఛాన్స్ లేదని సంకేతాలు వస్తుండడంతో కొత్తగా ఏర్పడబోయే పొదిలి నియోజకవర్గంపై జనసేన ఆశావహులు కన్నేశారట. నిన్నటి వరకు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం బలంగా ఉండేది. గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉండేది. అయితే 2024 ఎన్నికల నాటికి కమ్మ సామాజిక ఓట్లు కూడా ఒంగోలులో గణనీయంగా పెరిగాయట. దీంతో ఒంగోలు నియోజకవర్గంలో కమ్మ కాపు ఓటర్లు సమానంగా ఉన్నారని చెబుతున్నారు. ఈ కమ్మ కాపు కాంబినేషన్ గత ఎన్నికల్లో సూపర్ హిట్ గా మారింది. ఈ కలయికతోనే 2024 ఎన్నికల్లో కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దామచర్ల జనార్దన్ కు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎవరికి రానంతగా 34,000 ఓట్ల మెజారిటీ వచ్చిందని చెబుతారు. ఈ పరిస్థితుల్లో తిరిగి ఒంగోలు కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి దామచర్ల జనార్దన్ కే ప్రాధాన్యత ఇస్తారని లోకల్ టాక్. కమ్మ కాపు ఓట్లు సరిసమానంగా ఉండడంతో పాటు టీడీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గంగా ఉన్న ఒంగోలు అసెంబ్లీ టికెట్ ను జనసేనకు కేటాయించడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. అయితే కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్న దర్శిని ఇప్పటికే టీడీపీకి కేటాయించడంతో ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ